రామకృష్ణ గారు కోర్టుకి హాజరు కాకపోతే సిబిఐ కోర్టుకి హాజరయ్యేలా ఆయన కోర్టుకి హాజరు కావాలంటూ సిబిఐ వ్యతిరేకించవచ్చు కదా, ఆయన కోర్టుకు రావాలని సిబిఐ పిటిషన్ వేయొచ్చు కదా. సిబిఐతో పని ఏంటుందండి, ఆ కేసు విచారణ చేసే జడ్జి కళ్ళు తెరిస్తే చాలు. సిబిఐతో పని ఏముంది? జగన్మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసేటప్పుడే అందులో కొన్ని కండిషన్స్ పెట్టారు. బెయిల్ ఇచ్చేటప్పుడు ఆయన కోర్టు విచారణకు హాజరు కావాలని, విచారణకు సహకరించాలని, క్రమం తప్పకుండా ఏదో వాడతారు కదా. అది నేను అంటున్నది ఏంటంటే ఎవరితోనే పని లేదండి. ఆ సిబిఐ జడ్జిగా ఎవరున్నారో మహానుభావుడు కళ్ళు తెరిచి రికార్డు చదువుకొని చట్టాన్ని పాటిస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అటువంటి అది నేను అడుగుతున్నా. ఇప్పుడు అతను కేసు విచారణ కాలేదంటే ఎన్ని ఆప్షన్స్ పిటిషన్స్ అలౌ చేస్తారండి? సామాన్యులకు ఆ విధంగా చేస్తారా? ఒక్కసారి క్షమిస్తారు, 2 సార్లు క్షమిద్దాం, 3 సార్లు క్షమిద్దాం, 100 సార్లు క్షమిద్దాం. జగన్మోహన్ రెడ్డిని 3000 సార్లు క్షమించారు. మరి ఇదెక్కడ న్యాయము? ఇది ఏ సిఆర్పిసిలో ఉంది, ఏ ఐపీసీలో ఉంది, ఏ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఉంది, ఏ కోర్టు ప్రాక్టీస్ లో ఉందని నేను అడుగుతున్నా. ఆయన అయితే కావచ్చు, ముఖ్యమంత్రి అయితే ఎవరికి ముఖ్యమంత్రి అవుతాడు? ప్రజలకే కదా. ప్రజల కోసం ఉన్నప్పుడు, ప్రజలకు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కోర్టుకు రావాల్సిన బాధ్యత, ప్రజలకు మేలు చేసి ఆయన ఏమన్నా స్వతంత్ర సమరయోధుల్లాగా ఏమన్నా జైల్లో ఉన్నాడా, లేకపోతే బెయిల్ మీద ఉన్నాడా? తన స్వార్థం కోసం, తన అవినీతి కోసం, తను లక్షల కోట్లు సంపాదించుకోవడం కోసం, తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని వేల కోట్లు దోచేసినటువంటి ఒక గజ దొంగ, ఒక దోపిడీదారు ముఖ్యమంత్రి అయిపోతే ఆయన చేసిన నేరాలన్నీ కొట్టుకుపోతాయా? సో ఆయన ఎవరికి ఇవ్వనని మినహాయింపులు ఒక జగన్మోహన్ రెడ్డికే అసాధారణంగా కోర్టులు కల్పించాయి అనేదేగా మీ పాయింట్? ఎస్, 100% అదే. ఎందుకు కల్పించారు? ఇన్ని వాయిదాలు ఎందుకు అతన్ని క్షమించారు? ఇన్ని వాయిదాలు అతను కోర్టుకు రాకపోయినప్పటికీ కూడా ఎందుకు కోర్టులు కోఎర్సివ్ స్టెప్స్ తీసుకోలేదు? ఎందుకు వాళ్ళ న్యాయవాదికి వార్నింగ్ ఇవ్వలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి కంపల్సరిగా నువ్వు కోర్టుకు హాజరు కావాలనేటువంటి ఒక కంపల్సరీ ఆర్డర్ ఎందుకు పాస్ చేయలేదు? ఇది అడుగుతున్నాం మేము. ఈ రోజు ఇప్పుడే సుప్రీంకోర్టు వాళ్ళు ఎప్పుడో చెప్పారు 6 నెలల లోపల తేల్చేసేయండి కేసులని. ఎక్కడ పోయిందండి ఆ తీర్పు? ఏ మూల కొట్టుకుపోయింది? ఎక్కడ కొట్టుకుపోయింది? జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ కోర్టుకు తీర్పు కాపీలన్నా ఆయన కేసులో ఫైల్ చేస్తుందా? కానీ మిగతా కేసులకి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకి కొంత వ్యత్యాసం ఉంది కదా. ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి, సాక్షుల్ని విచారించాలి, ఇన్ని పేజీల ఛార్జ్ షీట్లు ఇవన్నీ ఉన్నాయి కదా జడ్జి గారు. ఒకటి చెప్తున్నానండి, ఎన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ఏ కేసుకు ఆ కేసు ప్రత్యేకమైనటువంటిదే. ఒక్క కేసు ఇవ్వండి అయ్యా, ఒక్క కేసు టేకప్ చేయండి, ఒక్క కేసుల విచారణ ప్రారంభించండి. మిగతా కేసులన్నీ క్యూ కడతాయి దాని వెనకాల. ఒక్కటి ప్రారంభించండి, ఒక్క అడుగు ముందుకేయండి. ఒక్క అడుగు ముందుకు పడి ఉంటే ఈ ఎరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నట్లే అతను ముద్దాయిగా తేల్చివేస్తున్నారు. ఎందుకంటే చాలా మెటీరియల్ ఉంది. ఇప్పుడు ఆయన అంటున్నది ఏంటి? రకరకాలైనటువంటి నిజం చెప్తున్నానండి. నీకు పేరుగాంచిన చార్లెస్ సోబ్రాజ్ కంటే అత్యంత తెలివిగా న్యాయ వ్యవస్థను, చట్టాన్ని తనకు అనుకూలంగా వాడుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సమకాలీన కాలంలో అది ఒక జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ సిఆర్పిసిలో ఎన్ని నిబంధనలు ఉన్నాయో, సిఆర్పిసిలో ముద్దాయిలకు ఎన్ని హక్కులు కల్పించారో అన్ని హక్కులను అతను నిర్విరామంగా వాడుకుంటూ వచ్చాడు. ప్రతి ఒక్క స్టెప్ లోనూ తను కోర్టు విచారణ జరగకుండా అడ్డుపట్టట్టే దాని అర్థం. ఒక్కొక్క ముద్దాయి చేత ఒక్కొక్కసారి డిశ్చార్జ్ పిటిషన్ వేయించడం, క్వాష్ పిటిషన్స్ వేయించడం, అవి ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టులో అంటే ఒక్కొక్క జీవిత కాలం సరిపోయేంత ఒక్కొక్క పిటిషన్ కాలాన్ని తను ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చాడు. సరే, కనీసం 11 కేసులు సిబిఐ కేసులు నమోదు చేసింటే 11 కేసుల్లోని ఈ విధంగానే నడుస్తుందా? ఏ ఒక్క కేసులో అయినా కూడా ఈ యొక్క చార్జెస్ ఫ్రేమ్ చేసి ట్రయల్ అనేది నడవలేకపోయిందా అని ఇక్కడ ఒక పెద్ద అనుమానమైనటువంటి ఒక ప్రశ్న. మీరు అంటున్నట్టుగా ఇంతవరకు అసలు ట్రయలే మొదలు కాలేదు, ఇంకా క్వాష్, డిశ్చార్జ్ పిటిషన్లు ఇక్కడ ఆగింది. మరి ఇవన్నీ ఎప్పుడు డిస్పోజ్ చేస్తారు? వీటికి తీర్పులు ఎప్పుడు ఇస్తారు? అసలు విచారణ ఎప్పటి నుంచి మొదలు పెట్టే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కోర్టు వారు భావిస్తే 1 నెల రోజుల లోపలే ఈ యొక్క డిశ్చార్జ్ పిటిషన్స్, ఈ క్వాష్ పిటిషన్స్ అన్నిటికీ కూడా ఎవ్రీ డే టేకప్ చేసి దాన్ని
యుద్ధ ప్రాతిపదికన అంటాం మనం. యుద్ధ ప్రాతిపదికన దాన్ని టేకప్ చేసి ఆ యొక్క పిటిషన్స్ ఏవైతే ఉన్న అన్నిటినీ క్లోజ్ చేసుకుంటారా, లేకపోతే ఆర్డర్స్ పాస్ చేస్తారా, వాటన్ని కంప్లీట్ చేసి ఆ వెంటనే నెక్స్ట్ వచ్చే ఫ్రైడేకే ట్రయల్ కమెంట్ చేసే అవకాశం ఉంది. మనసు పెట్టి చేయాలి. మనసు పెట్టి చేయాలని నేను ఎందుకు అంటున్నానంటే నొక్కి ఒక్కానిస్తున్న ఈ పదాన్ని. ఈ మనసు పెట్టి చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది సఫలమవుతుంది, కానీ అసంపూర్తంగా మనసు లేకుండా ఏదో దురుద్దేశం మనసులో పెట్టుకొని ఏ పని చేసినా కూడా దానికి సాగతీతలు చూసి రాతలే ఉంటాయి, కానీ దానికి ఎప్పటికి కూడా కన్క్లూజన్ రాదండి. మనస్ఫూర్తిగా చేయాలనుకోవాలి. ఆ కోర్టు అయినా పోలీసులైనా ఏ వ్యవస్థ అయినా ఈ కేసును మనము ఖచ్చితంగా ఫైనలైజ్ చేయాలి, ఈ కేసులో దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వ్యక్తికి సరైన శిక్ష పడాలి అని ఏ అధికారి అయినా కంకణం కట్టుకొని ముందరికి వెళితే ఆ కేసు ఫైనలైజ్ అయి తీరుతాది. ఎటువంటి కేసు అయినా, ఎంత కష్టతరమైన కేసు అయినా సరే దాన్ని మనం క్లోజ్ చేసుకోవచ్చు. రామకృష్ణ గారు, ఇక్కడ ఒక్క విషయము, ఈ కేసుల్లో అనేక కారణాలు, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఆయన కోఆపరేట్ చేయకపోవడము అదొక అంశం అయితే, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. డిశ్చార్జ్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్, వీటితో పాటు చాలామంది జడ్జిలకి ట్రాన్స్ఫర్ అవ్వడము, లేదా కొంత జడ్జిలు కూడా తక్కువగా ఉండడం అనేది కూడా ఒక పాయింట్ చాలామంది చెప్తున్నారు ఇలాగా సర్కిల్స్లో. దీని గురించి ఏమంటారు మీరు? ఒకటిసారి ఇక్కడ జడ్జిలు తక్కువగా ఉన్నారన్న వాదన అయితే నేను ఏకీభవించాను. ఎందుకంటే సిబిఐ కేసులు ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలు ఇవి. ఈ ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచరు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ ఏ కోర్టు కూడా అది సంవత్సరం పొడవునా పనిచేస్తాయి. అక్కడ జడ్జీలను నియమించకపోవడం అన్నది ఎప్పటికీ జరగదు. జడ్జీల కొరత అనేది ప్రత్యేకమైన న్యాయస్థానాలకు వర్తించదు.